ఎవరు మైక్లో చదవరు. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతని అర్పించమని చెప్పాడు. తెల్లవారినప్పుడు మనం చూసాం, పోయిన వారం కూడా మనం నేర్చుకున్నాం. అబ్రహాము దేవుడు చెప్పిన మాటను బట్టి త్వరగా ఎందుకు ఇస్సాకును బలివ్వడానికి తన భార్య కూడా చెప్పుకోకుండా అంత వేగంగా బలివ్వడానికి వెళ్ళాడంటానికి రెండు కారణాలు చెప్పా. ఒకటి, విశ్వాసమును బట్టి దేవుడు మళ్ళా లేపుతాడని ఒక కారణం అయితే, రెండోది వాగ్దానమును బట్టి. గుర్తుందా మీకు? ఈ రెండు విషయాల పైన వారం మనం నేర్చుకున్నాం. విశ్వాసమును బట్టి, వాగ్దానాన్ని బట్టి దేవుడి ముద్దలోంచి మరలా నా కుమారుడు లేపుతాడు అని చెప్పి అబ్రహాము నమ్మాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అయితే ఇక్కడ చెప్తూ ఉన్నాడు, దేవుడు అంటున్నాడు, అబ్రహాముతో చెప్తున్నాడు, నీ ఒకగానొక కుమారుడు లేదా నువ్వు ప్రేమించే కుమారుడు అని చెప్తున్నాడు. నాకు బలిము, బలిపీఠం మీద బలర్పించింది. ఎన్ని రకాలైన బలులు ఉన్నాయి బైబిల్ అంటే చెప్పండి, ఎన్ని రకాల బైబిల్ ఉన్నాయి తెలుసా? అవునండి, 5 రకాలైన బలులు మనకు ఉన్నాయి. ఎన్ని రకాలైన బలి చెప్పాలి? 5 రకాలైన బలులు. ఒకటి, ఫస్ట్ దహన బలి. 2, 3 నైవేద్య బలి. 4 సమాధాన బలి. 5 అపరాధ బలి. ఎన్ని బలులు ఉన్నాయి? వాక్యంలో మీకు చూపిస్తారు చూడండి. ఒకటి దహన బలి, 2 నైవేద్య బలి, 3 సమాధాన బలి, 4 పాప పరిహారార్థ బలి, 5 అపరాధ పాప పరిహారార్థ బలి. 5 రకాలైన బలులు పాత నిబంధన కాలంలో ఉన్నాయి. అసలు బలులు ఎందుకు సమర్పించాలి, బలులు ఎందుకు అర్పించాలి? ఒకటి, మానవుడు జన్మత కర్మత పాపేయి, నిత్యము పాపం చేసినాడు గనక దేవునితో సమాధానం సహవాసం చేయటకు బలి అవసరమైంది. అర్థమైందండి? అంటే మానవుడు జన్మత కర్మత పాపి అయి ఉన్నాడు కాబట్టి నిత్యము పాపం చేస్తున్నాడు కనుక దేవునితో సహవాసం చేయడానికి ఏం కావాలంటే బలి అనేది అవసరమైనది. కాబట్టి ఈ బలి అనేది చూడండి, యేసుక్రీస్తు వారు కూడా ఆ తండ్రితో సహవాసం చేయడానికి మన కొరకు తానే ఒక బలి అర్పణగా అయిపోయాడు. హల్లెలూయా. మరి ఆ తండ్రితో సహవాసం మనం చేయాలంటే ఒక బలి అనేది అవసరమైనది. అందుకే ప్రభువారు మన కొరకు ఆయన తనకు తాను బలి అయిపోయారు. చాలా మంది అన్నారు యేసు ప్రభుని చంపారని. కాదు, తనకు తాను ఆయన ఏం చేశాడంట, మన కొరకు ప్రాణము పెట్టాడు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. ఆయన తనకు తాను ప్రాణం పెట్టాడు కానీ ఆయన చంపబడలా. ఎందుకంటే ఆయనకి ప్రాణం అనేది ఆయన చేతిలో ఉంది. అది ఇవ్వాలన్నా తీసుకోవాలన్నా సమస్త మీద అధికారం ఎవరికి ఉంది? యేసయ్యకే ఉంది. అందుకే ఆయన అంటాడు, నేను ప్రాణము పెట్టుటకు వచ్చిన వాడను. గట్టిగా దేవుని స్తోత్రం. ఆయన పెట్టాడు. దహన బలి అనగా దహించుట లేదా కాల్చుట అని అర్థం. దహన బలి అంటే దహించుట లేదా కాల్చుట. అంటే ఒక లేవి గ్రంథంలో చూడండి, 1:3 చదవండి. ఎద్దు, పావురము, గొర్రె, మేక, గొవ్వ మొదలైన వాటిని అతడు దహన బలి రూపముగా అర్పించినది గోవులలోనిదైన ఎడల నిర్దోషమైన
మగదానిని తీసుకొని రావలెను. తాను యెహోవా సన్నిధిని అంగీకరింపబడినట్లు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునకు దానిని తీసుకొని రావలెను. అతడు దహన బలిగా అర్పించు పశువు తల మీద తన చెయ్యి నుంచవలను. అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము కలిగినట్లు అది అతని పక్షముగా అంగీకరింపబడును. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు నా వైపు చూడండి అందరూ. అక్కడ ఆ కాలంలో యొక్క ఆ ప్రజలందరూ దేవుని యొక్క సన్నిధికి లేదా ప్రత్యక్ష గుడారం దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు ఏదో ఒక పాపం యొక్క ప్రాయశ్చిత్తం కొరకు ఒక జంతువుని వాళ్ళు తీసుకొచ్చేవాళ్ళు అంట. వాటిలో ఎద్దు, పావురము, గొర్రె, మేక, గువ్వ మొదలైనవి ఉన్నాయి. ఇప్పుడు ఎవరైతే పాపము చేసిన వారు దానిని ఆ జంతువు తీసుకొస్తారో అది నిర్దోషమైన జంతువు అయి ఉండాలి. వాళ్ళు ఏం చేయాలంటే పశువు తల మీద తన చెయ్యి ఉంచవాలండి. అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము అన్నట్లు అది అతని పక్షముగా అంగీకరించబడే ఒక బలి జంతువు. దేవునికి స్తోత్రం కలుగును. ఇప్పుడు ఎప్పుడైతే ఇలాగా ఆ తల మీద చేయి వేస్తామో నాకు చూడండి, మన పాపములన్నీ కూడా దేంట్లో ట్రాన్స్ఫర్ అవుతాయి అంటే ఆ జంతువులో ట్రాన్స్ఫర్ అవుతాయి. దేంట్లోకి? ఆ పశువులోకి ట్రాన్స్ఫర్ అయ్యి ఆ పశువు బలి ఇవ్వడం వల్ల మన పాపములన్నీ కూడా క్షమించబడతాయి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మన పాపాలన్నీ ఎవరిలో ట్రాన్స్ఫర్ అయ్యాయి అంటే యేసు ప్రభువులోకి ట్రాన్స్ఫర్ అయ్యాయి. హల్లెలూయా. ఆయన అందుకే మన కొరకు సమస్త మానవాళి పాపం నిమిత్తము ఆయన బలియజ్ఞముగా మారిపోయాడు. హల్లెలూయా. రెండవదిగా మనం చూస్తే అలాగే ఇందులో దేవుడు అర్పించిన బలి ఆదికాండము 3:21 ఉంది. చూడండి, ఆదాము హవ్వలు పాపం చేసినప్పుడు దేవుని సహవాసమును పోగొట్టుకున్న వారు దిగంబరులుగా ఉన్నప్పుడు ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయిలను చేయించి వారికి తొలగించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మొదటిగా ఆదాము అవ్వ పాపం చేసినప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారంట? మహిమను కోల్పోయి దిగంబరులుగా వారు మారిపోయారు కదా. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే అంజూరు యొక్క చెట్ల యొక్క ఆకులను వాళ్ళు కట్టుకుంటారు. చూడండి, మానవుడు చేసే ప్రయత్నాలు తాత్కాలికమైనవి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ అంజూరు ఆకులు ఏమవుతాయి? ఎండ వచ్చిందంటే ఏమవుతాయి? ఆకులు ఎండిపోయి అవి ఏమవుతాయి అంటే రాలిపోయి ఇరిగిపోతాయి. రాలిపోయి ఏమైపోతాయి? గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. వాళ్ళు కప్పుకున్నది ఏమవుతుంది చెప్పండి. ఇప్పుడు వాళ్ళ దిగంబత్రాన్ని కప్పుకోవడానికి వాళ్ళు ఏం పెట్టుకున్నారంట? అంజూరపు యొక్క ఆకులు వాళ్ళు కట్టుకున్నారు. ఇప్పుడు పచ్చగా ఉన్నప్పుడు కట్టుకున్నారు అనుకోండి, చూడాలి. పచ్చగా ఉన్నప్పుడు చుట్టుకున్నారు అనుకోండి, ఎండ తగిలినప్పుడు ఏమైపోతాయి? ఆకులన్నీ ఎండిపోయి రాలిపోతాయి కదా. అంటే మానవుడు తన పాపాన్ని పరిహరించుకోవడానికి చేసే ప్రతి ప్రయత్నం కూడా తాత్కాలికమైనదే. అర్థమైనా? మీకు అర్థం కాలేదా? ఇప్పుడు చాలా మంది ఇప్పుడు పాపాలు పోవడానికి చాలా చేస్తా ఉన్నారు, బయట చేస్తున్నారు లేదా? చాలా రకాలుగా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళ పద్ధతులు చేస్తా ఉన్నారు. కానీ పాపం మనకి విమోచన ఎవరవ్వాలంటే ఎవరవ్వాలి? ఆయన యేసయ్య. హల్లెలూయా. అందుకనే ప్రభు ఏం చేశాడంటే వారికి ఒక జంతువును బలిచ్చి ఆయన చర్మపు చొక్కాలు వారికి తొలగించారంట. అంటే మొట్టమొదటి బలి ఎవరిచ్చారంటే దేవుడే ఇచ్చాడు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. మొట్టమొదటి బలి ఎవరిచ్చారు? రెండవదిగా హేబేలు. ఆదికాండము 4:4 కనబడుతుంది. హేబేలు తన గొర్రెల మందలో తొలిచూలు పుట్టిన వాటిలో క్రమమైన వాటిని కొన్నిటిని తెచ్చాను. యెహోవా అతని అర్పణను లక్ష్య పెట్టాను. దేవునికి స్తోత్రం చెప్పండి. రెండవది ఎవరు అర్పించారు? బలి అర్పణగా హేబేలు అర్పించాడు. మూడవదిగా నోవాహు అర్పించాడు. నాలుగవదిగా అబ్రాము అర్పించాడు. ఐదవదిగా యోబు అర్పించేవాడు. ఎవరు అర్పించారంటే? యోబు.
తన బిడ్డల నిమిత్తము ప్రతిరోజు కూడా యోబు ఏం చేసేవాడంట? బలి అర్పణ, దహన బలులు చేసేవాడంట. రెండోదిగా నైవేద్య బలి. చూడండి, లేవికాండం 2:1 చదవండి. ఒకడు యెహోవాకు నైవేద్యం చేయనప్పుడు అతడు అర్పించినది గోధుమ పిండిదై ఉండవలెను. అతడు దాని మీద నూనె పోసి సాంబ్రాణి చేసి యాజకులకు అహరోను కుమారుల యొద్దకు దానిని తేవలెను. చూడండి, రెండోదిగా నైవేద్య బలి, దేవునికి సమర్పించే నైవేద్యం పెట్టేదన్నమాట. ఈ నైవేద్య బలి ఎలా ఉండాలంటే పరిశుద్ధత నైవేద్యం యొక్క ముఖ్య దినస్సు. ఎలా ఉండాలంట? నూనె నైవేద్యం యొక్క సారాంశము. పరిశుద్ధత నైవేద్యము ప్రభు యొక్క మచ్చలే నిర్దోషత్వానికి సూచనగా ఉన్నవి. పెట్టుకోండి. నూనె మొదటిగా మెత్తని పిండి. ఇప్పుడు నైవేద్యము. రెండవదిగా బలి. ఈ 5 బలుల్లో రెండవ బలి చెప్పండి. నైవేద్య సరే, ఆగిపోయిందండి. కూర్చోండి. మరి చెప్పాలిగా ఆగిపోయినప్పుడు. సరే సరే, చూడండి, నైవేద్య బలి మొదటిగా ఏం బలి? మొదట ఏం బలి గురించి చెప్పండి. రెండవదిగా ఈ నైవేద్యం. దహన బలికి నైవేద్య బలికి తేడా చెప్పండి. దహన బలికి నైవేద్య బలికి తేడా చెప్పాలంటే, దహన బలి జంతువును కాల్స్తారు, అది దహన బలి. నైవేద్య బలి అంటే ప్రభువుకి నైవేద్యంగా అర్పిస్తారు. అందులో మొదటిది పిండి, 2 నూనె, 3 సాంబ్రాణి, 4 ఉప్పు. చెప్పండి, 4 రకాలైన వాటితో నైవేద్యము దేవునికి పెడతాడు. 1 మెత్తని పిండి, 2 నూనె, 3 సాంబ్రాణి, 4 ఉప్పు. దేవునికి స్తోత్రం చెప్పండి. అర్థమైందా? మెత్తని పిండి అంటే క్రీస్తు ఆయన పడిన శ్రమలు. ఇప్పుడు ఈ ప్రతి 5 బలులకి సాదృశ్యం ఎవరున్నారంటే ప్రభు యేసయ్య ఉన్నాడు. మన కొరకు చేశాడు 5 బలులు. చూడండి, ఇప్పుడు నైవేద్యంగా 1 మెత్తని పిండి అనగా ప్రభు మన కొరకు శ్రమలకు సాదృశ్యంగా ఉంది. ఆయన తన శరీరం అంతా నాగరిశాల వల్లే దన్నబడి మెత్తగా. శ్రమలకు సాదృశ్యం మెత్తని పిండి. పిండిని ఏం చేయాలి? మెత్త కావాలంటే, అవునా, దాన్ని ఆడించాలి. విషయంలో వేసి దాన్ని ఏం చేయాలి? శ్రమ అనే కొలువులో మనము కాల్చబడినప్పుడే అమూల్యమైన విశ్వాసం బయటకు వస్తుంది. హల్లెలూయా. అసలు నువ్వేంటో తెలియాలంటే నీకేం కావాలి? ముందు శ్రమ కావాలి. కొలువులో కాల్చబడినప్పుడే సువర్ణం ఎలా వస్తుందంట? అది శుద్ధ సువర్ణముగా మారుతుంది. కానీ శ్రమ వచ్చినప్పుడు మనలో మేలైన విశ్వాసం రావట్లా, వ్యతిరేకతలు వస్తున్నాయి. ఏమవుతున్నాయి? వ్యతిరేకతలు వస్తున్నాయి, తిరుగుబాటు వస్తుంది. కానీ ప్రభు ఎందుకు మన శ్రమలో పరీక్షలో పెడతా ఉన్నాడు? ఒక మేలైన విశ్వాసం నీ ద్వారా బయటికి రావాలని ప్రభు కోరుకుంటున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నామంటే, శ్రమ పడినప్పుడు ఏమండి, ఎందుకే నాకు శ్రమలు వస్తున్నాయి, ప్రభు నమ్ముకుని ఎందుకు బాధలు వస్తున్నాయి, ప్రార్థన చేస్తున్న ఎందుకు బాధలు వస్తున్నాయి, మందిరానికి వచ్చిన ఎందుకు బాధలు వస్తున్నాయని మనము ప్రభును ప్రశ్నించే వారుగా ఉన్నారండి. ఏమండి, దేవాతి దేవుడే తండ్రి కుమారుడే శ్రమను పడడం అనేది జరిగినప్పుడు నేను శ్రమ పడలేమా? ఆయనకే శ్రమ తప్పలా, మరి నీకు నాకు శ్రమ తప్పిందా? చెప్పండి. తన తండ్రి తన కుమారుడికి, దేవాతి దేవుని కుమారుడికే శ్రమలు తప్పలేదంట. ఆయనే మెత్తడి పిండిగా నలంగొట్టబడ్డాడు. అవునా కదా? మరి మనము ఏమంటే మనం అందుకే ఎవరి గట్టగట్ట అంటాడు, మీరు శ్రమ పడినప్పుడల్లా ప్రభుని ఒకసారి ఆదర్శంగా తీసుకోండి, ప్రభుని తలంచుకోండి. మీ శ్రమంలో ఆయనే మన కొరకు ఇన్ని శ్రమలు పడ్డాడు.
మరి ఆయనే శ్రమ పడినప్పుడు మరి నువ్వు శ్రమ పడతావు అర్థం ఏముంటుంది అందులో? అది అర్థమైనా మీకు? ఆయనే శ్రమ పడినప్పుడు ఆయన బిడ్డగా నువ్వు కూడా ఏమవ్వాలి? అందుకే క్రీస్తు శ్రమల్లో తోటి పాలువారుగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. మనం మన శ్రమల్లోనే ఉన్నాం. ఇక క్రీస్తు శ్రమల్లోకి మనం అక్కడ వెళ్ళాం. రాబోయే రోజుల్లో వెళ్ళాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒకటి మెత్తని పిండి. చూడండి, మనుషుల వలన, రెండోది సాతాను వలన యేసు ప్రభు ఏమయ్యాడంటే చెప్పండి, నలగొట్టబడ్డాడు. ఎవరి వల్ల? ఎలా నలగొట్టబడతాం? మనుషుల వలన, సాతాను వలన. మనం ఏమవుతామంట? నలగొట్టబడ్డాం. ప్రభు కూడా అలాగే నలగొట్టబడ్డాడు. రెండవదిగా ఏంటి? రెండవదిగా ఏముంది? నూనె. రెండవది ఏముందండి? చెప్పండి. నూనె దేవుని శక్తి, పరిశుద్ధులకు సూచనగా ఉంది నూనె. అంటే అర్పణ అర్పించే విషయంలో మనం ఎలా ఉండాలి తెలుసా? పరిశుద్ధమైన వారుగా. ఇప్పుడు చూడండి, యేసు ప్రభువులో ఏ కలంకమైన, ఏ మచ్చైన దాగైనా ఉందా చెప్పండి? ఆయనలో పాపం ఉందని, పాపాన్ని ఎవరు స్థాపించగలరు, ఎవరు నిరూపించగలరని సవాల్ చేసిన వారు ఎవరైనా ఉన్నారంటే ప్రభు అయిన యేసయ్య ఒకరే. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. ఏ మచ్చ, డాగు, కలంకము లేని పరిశుద్ధుడైన యేసయ్య, పరిశుద్ధుడైన దేవుడు ఆయన. ఆ పరిశుద్ధమైన దేవుడు కాబట్టి ఆయన ద్వారానే బలి అక్కడ అర్పణ అనేది అర్పించారు. ఇప్పుడు మనము చూడండి, మీరు ఎట్లా పడితే అట్లా బ్రతికేసి ఒక ₹1,00,000 తీసుకొచ్చి కానుక మందిరానికి ఇచ్చారనుకోండి, అబ్బా ₹1,00,000 ఇచ్చాడు, ఈ బిడ్డ ఎలా ఉన్నా పర్వాలేదంటే చెల్లుతుందా? నువ్వు 1,00,000 కాదు 10 లక్షలు ఇచ్చినా సరే నువ్వు ఎలా ఉండవాలి? అర్పణ అనేది దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఎలా ఉండాలంట? అందుకే నూనె దేనికి సాదృశ్యంగా ఉందంట? పరిశుద్ధతకు సాదృశ్యంగా ఉంది. చూడండి, నూనె యొక్క ఉపయోగాలు చూడండి. నూనె గాయములను మారుతుంది. ఏం చేస్తుందంట? మంచి సమరయుడికి ఏం రాశారంటే, గాయం దేంతో కట్టాడు? నూనె రాసి. దేవునికి స్తోత్రం చెప్పాలి. నూనె రాసి. అందుకని ప్రార్థన మనము ఎవరికైనా బాగలేనప్పుడు ఏం చేస్తున్నారు? కానీ వాస్తవంగా అయితే కొబ్బరి నూనె కాదండి. అర్థమైందా? ఒలివ నూనెలో ఒలివలసిన ఔషధ గుణములు ఉంటాయి. ఏముంటాయి? ఒలివ నూనె ఔషధ గుణములు. అందుకే ఆ నూనె రాసేవాళ్ళు. కొబ్బరి నూనెలో ఏం ఔషధ గుణాలు ఉన్నాయి? కానీ ఇప్పుడు ఈ కొబ్బరి నూనె ప్రార్థనలు ఎక్కువైపోయారు. నిజంగా చెప్పాలంటే ఆ నూనెలో ఏమీ లేదు. నీ విశ్వాసంలోనే ఉంది. హల్లెలూయా. నూనె రాయమన్నారంట. నూనె ఏ నూనె? అక్కడ దొరికేది తక్కువ, ఒలివ నూనె ఎక్కువ, ఔషధాలు ఉన్నాయి. ఇక్కడ దొరకలేదు కాబట్టి ఏం రాసేస్తాం మనం? దొరికిందే రాసేస్తాం మనం. వాస్తవం అండి ఇది. కానీ అది కొబ్బరి నూనెలు ఒక బిజినెస్ అయిపోయింది జనాల్లో. కాదా? అవునా? చెప్పండి. అది మన విశ్వాసం ద్వారా ప్రార్థన చేస్తాం కాబట్టి, ఆ విశ్వాసం ద్వారా స్వస్థత దేవుడికి ఇస్తారు కాబట్టి నూనెలో ఏమీ లేదు. ఈ విశ్వాసం సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచడం. అంతేగాని నూనెలో ఏమి? నూనెలో ఉంటే ఇక అంత నూనె దేవుడు అయిపోతాడు. అవునా కదా? చెప్పండి. స్వస్థపరిచేది ఎవరు చెప్పండి? దేవుడు. విశ్వాసం ఉండాల్సింది ఎవరికి? రోగికి. అప్పుడు మనం ప్రార్థన చేసినప్పుడు ఆ వ్యక్తికి ఏమైంది? యేసుప్రభు అన్నాడుగా ప్రతి చోట, అమ్మా నువ్వు స్వస్థపరచాలి, నీకు నువ్వు నమ్ముతున్నావా? ముందు నేను నమ్ముతున్నాగా దేవుడు స్వస్థపడతారని మిమ్మల్ని. గట్టిగా దేవుని స్తోత్రం. మీరు నమ్మితే ఆయన మిమ్మల్ని స్వస్థపరచును గాక. హల్లెలూయా. ఏ బలహీనతైనా దేవుడు ఏం చేస్తాడు? ఆయన నిన్ను స్వస్థపరుస్తాడు. అంతేగాని నూనెలో ఏం లేదు. అందుకే చాలా మంది నూనె బిజినెస్ గా మారిపోయి నూనె డబ్బాలు అమ్మేస్తారు. కొంతమంది ఎరుసలేం వెళ్ళి అక్కడ నీళ్ళు తెచ్చి బాటిల్లో, కొంతమంది అంతా ఇల్లారంట. ఒక బాస్ గారంట వాటర్ బాటిల్ కొనుక్కొని నింపేస్తాడంట నీళ్లు. ఎందుకు బాస్ గారు నీళ్ళు అంటే కావాలన్నాడు. ఇక్కడికి వచ్చేసినప్పుడు ఇదిగో ఎరుసలేంలో యేసు ప్రభు బాటిల్ తీసుకున్న నీళ్ళు అని చెప్పేసి ఆ నీళ్లు డబ్బా 5,000 పంపించారంట. ఎలా ఉన్నారు చూడండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అది తర్వాత మూడోది ఏంటి? సాంబ్రాణి.
సాంబ్రాణి దేనికంటే సువాసనకి సాదృశ్యంగా ఉంది. హల్లెలూయా. చెప్పండి, మూడో సాంబ్రాణి దేనికి సాదృశ్యం అంటే ఒక మంచి సాక్ష్యం ఉండాలి. ఇప్పుడు సాంబ్రాణి ఎక్కడున్నా సరే అబ్బా మంచి వాసన వచ్చి అక్కడ ఉన్నామనుకుంటారు అందరూ కదా. స్ప్రే చేసుకున్న మంచి సెంట్, మంచి పర్ఫ్యూమ్ అని కొట్టుకున్న అక్కడ సువాసన వచ్చింది. అదే దుర్వాసన వస్తే. కానీ క్రైస్తవుడి సాక్ష్యం ఎప్పుడు కూడా ఎలా ఉండాలి తెలుసా? సువాసన, క్రీస్తు పరిమళ వాసనగా మనం ఉండాలంట. అందుకే ఆయన మనము క్రీస్తు యొక్క పరిమళ వాసనగా ఉండడానికి ఆయన మన కొరకు బలి అర్పణ అయిపోయాడని రాయబడింది వాక్యంలో. హల్లెలూయా. చెప్పండి. ఆయనంట మనము క్రీస్తు యొక్క సువాసనగా మార్చబడాలని, పరిమళ వాసనగా మార్చబడాలని, మనకి ఒక మంచి సాక్ష్యం ఏర్పడాలని ఆయన మన కొరకు మరణించాడు. ప్రభు మన కొరకు అప్పగించుకున్నాడంట. కానీ ఈ దినాల్లో చాలా మందికి క్రైస్తవులకి సాక్ష్యం ఉండట్లా. ఒక మాట చెప్తా వినండి, క్రైస్తవులకి సాక్ష్యం లేకపోతే చచ్చిన వారితో సమానం. గుర్తుపెట్టుకోండి, నీలో ఏముండాలి? నీ సాక్ష్యాన్ని బట్టి ఎవరైనా దేవుడి సన్నిధికి రావాలి. అర్థమైందా? అంతేగాని అమ్మో వీళ్ళు ఉంటారంటే అంటే చర్చికి వాళ్ళందరూ ఇలా ఉంటారా అనుకో, నిన్ను బట్టి కనుక వెళ్ళిపోకూడదు ఎవరు కూడా. అర్థమైందా? నిన్ను బట్టి అంటే ఇది ఎలా ఉండాలి? సువాసన. అవును, మేము కూడా మీ చర్చకు వస్తామండి. ఇది కదా అనిపించాలి అలాగా వాళ్ళలో. నీ యొక్క ప్రవక్తన, నీ యొక్క మాట, నీ యొక్క విధానము, పద్ధతిని బట్టి వాళ్ళు అలా అడుగుతారు. ఒక మాట చెప్పనా, ఒక దైవజనుడు అన్నాడు, నువ్వేదో ఒక కరపత్రి ఇవ్వడం కాదు కానీ నీవే దేవునికి ఒక కరపత్రిగా మారిపోవాలి. దేవుని స్తోత్రం చెప్పండి. నీవే దేవునికి ఒక కరపత్రిక. నీ చెప్పిన నువ్వు ఎవరైనా పేపర్ ఇస్తే తీసుకోపోవచ్చు కానీ నిన్ను మాత్రం చదువుతారు. అందరూ వద్దన్న చదువుతారు. నన్ను ఎవరు చదవద్దు, నన్ను ఎవరు గమనించుతారు, నిన్ను మాత్రం ఖచ్చితంగా. చర్చికి వెళ్ళక ముందు బిఫోర్ నువ్వు ఎలా ఉన్నావు, చర్చికి వెళ్ళినాక నువ్వు ఎలా ఉన్నావు, నీలో మార్పు వస్తేనే నీకు సాక్ష్యం ఉన్నట్టు, లేకపోతే నీకు సాక్ష్యం లేనంటే. నేను గత కాలంలో 19 ఆగరాదు. ఎప్పుడు నేను 19 ఆగదని కాదు, గత కాలంలో పెద్దగా సినిమాలు చూసేవాడు, కూతురు తిట్టేవాళ్ళు, గొడవలకు వెళ్ళేవాళ్ళం, తిరిగేవాళ్ళం. ఇప్పుడు అలా ఉంటే సాక్ష్యం ఏమన్నట్టు నాకు. ఇప్పుడు అవన్నీ మానేశాను. ఇప్పుడు ఎవరైనా అడిగితే ఏం చెప్తారు? గత కాలంలో అతను బాగా తాగేవాడు, తిరిగేవాడు, సినిమాలకు వెళ్ళేవాడు, ఇలాగ చెలవిడిగా గుట్కాలు, సిగరెట్లు అన్ని చేసేవాడు. ఇప్పుడు ప్రభు నమ్ముకున్నాడు, మంచిగా ఉన్నాడు అని నలుగురు చెప్పుకుంటే అదే క్రీస్తు యొక్క సువాసన పరిమళముగా మనం మార్చబడాలి. హల్లెలూయా. అట్లా సాక్ష్యం ఉండాలి నీకు. ఆ గత కాలంలోకి ఇప్పటికి తేడా లేకపోతే నీకు సాక్ష్యం ఏమన్నట్టు? ప్రజలు నీ గురించి ఏమనుకోవాలి? ఆ గత కాలమే అంటే అంటాడు, గత కాలంలో నువ్వు అజ్ఞాన దశలో బ్రతికావంటాడు పౌరుడు. ఎలా బ్రతికావు? చీకటిలో అజ్ఞాన దశలో బ్రతికావు. కానీ ఇప్పుడు ప్రభువు తెలుసుకుని వెలుగులోకి వచ్చిన తర్వాత కూడా అదే చీకటి బ్రతుకు మనకు ఉండకూడదు. అదే పాత బ్రతుకు అనగా నూతన సృష్టి అంటే అర్థం ఏంటంటే పాతవి గతించిపోవాలి కదా మనలో. పాతవి నీకేమన్నా అవన్నీ కూడా ఏమవ్వాలి? అది ఏమైనా కావచ్చు. అది అసూయ అయినా, గర్వం అయినా, కోపం అయినా, వ్యసనమైనా, గొడవ పడే మనస్తత్వం అయినా, ఏమండి అట్లే కూడా మనలో ఏమైపోవాలి? గతించిపోయి నీవు క్రీస్తు ప్రేమ నీలో ఎదుటి వారు చూడగలిగిన రోజు క్రీస్తు స్వారూప్యంలోకి నువ్వు వచ్చినట్లే. దేవునికి స్తోత్రం చెప్పండి. అదే రుజువు, అదే రుజువు. నువ్వు మారావు అనడానికి అదే రుజువు. నువ్వు ఎంత అర్థం కాదు చెప్పండి. ఒక సాక్ష్యం అనేది లేకపోతే ఇక నువ్వు ఏం గ్రహిస్తున్నావమ్మా? చెప్పుకోవడంలో అర్థమేముంది? నిజంగా నీ సాక్ష్యం అనేది నువ్వు చెప్పుకోవడం కాదు, నీ పక్క వాళ్ళు చెప్పాలి కాదు నీ సాక్ష్యాన్ని. అదే నీ బ్రతుకు. నీ చుట్టుపక్కల వాళ్ళు అనాలి, అమ్మా ఆవిడ అతను ఎక్కువ ఆవిడే ఉన్నాడు కాబట్టి లేడీస్ గురించి చెప్తారు. లేదా ఆమె అవ్వచ్చు, లేదా అక్కడ అతను అవ్వచ్చు. అంతకు ముందు ఇలా ఉన్నారు, ఇప్పుడు ఇలా ఉండా బిడ్డ.
అంతకుముందు ఈ బిడ్డ ఎలా ఉన్నాడు, ఇప్పుడు ఎలా ఉన్నాడు అనేది నీ సాక్ష్యం. గట్టిగా దేవుని స్తోత్రం. అంటే నీ ద్వారా దేవుడు మహిమపరచబడినప్పుడే నువ్వు ఒక క్రీస్తు సువాసనగా నువ్వు వెదజల్లబడతావు. నువ్వు క్రీస్తు పరిమళ వాసనగా, ఆ వాసన అనేక మందికి వెళ్ళి నీ దగ్గరికి వస్తారు. హల్లెలూయా. అవునా కదా? ఇప్పుడు సువాసన, అబ్బా నీ దగ్గర మంచి సువాసన. ఏంటి ఆ సువాసన? స్ప్రే కాదు, నీ ప్రవక్తన, నీ మాట, నీ వ్యక్తిత్వం. నీకు దూరం వెళ్ళిపోతానంటే అర్థం ఏంటి? అంతే కదా. నీకు దగ్గరగా వస్తారంటే అర్థం ఏంటి? అవునా? గుర్తుపెట్టుకోండి, 10 మందిలో 8 మందికి దూరంగా అయిపోయారంటే నీ ప్రవర్తన తేడా ఉంది. ఒకరిద్దరంటే అందరికి నచ్చక మాత్రమే లేదు. ఇప్పుడు 10 మందికి మనం నచ్చం, 10 మందికి మనం ఇద్దరికి నచ్చబోదు. కానీ 8 మందికి నువ్వు నచ్చావంటే అర్థం ఉంది. అందరు 8 మందికి నువ్వు నచ్చలేదంటే నిన్ను సరి చేసుకోవాలి అక్కడ. అర్థమైందా? అంటే ఒకరిద్దరు కంటే అంతకాదు. 8 మందికి నువ్వు నచ్చలేదంటే నీళ్ళేమున్నట్టు? కొంతమంది అందరూ నన్ను దూరం పెడతారు, అందరూ నన్ను విలువట్లేదు, అందరూ అనే మాట అందించినప్పుడు ఒకరు ఇద్దరు అంటే అనుకోవాలి. అందరూ నిన్ను దూరం పెట్టారు అంటే నీలో ఏదో లోపం ఉంది, నువ్వు సరి చేసుకోవాలని అర్థం అక్కడ. అంతేనే కాదు చెప్పండి. అందరు ఎందుకు దూరం పెడతారు? ఒకరిద్దరు పెట్టారంటే ఓకే, అందరికీ మన మనస్తత్వాలు నచ్చవు. కొంతమంది నచ్చితే కొంతమంది. కానీ ఎక్కువ మంది నిన్ను అవాయిడ్ చేస్తున్నారంటే, నిన్ను దూరం పెడతారంటే వాళ్ళకి నీలో నచ్చని చాలా కనబడుతున్నాయి. కాబట్టి నువ్వు దాన్ని మార్చుకోవాల్సిన విషయం ఉంది అక్కడ. హల్లెలూయా. గమనించాలి ఈ విషయాలన్నీ కూడా. క్రీస్తు పరిమళ సువాసన. ఇప్పుడు యేసు ప్రభు ఒక సాక్ష్యం ఏంటండి? ప్రభు యొక్క సాక్ష్యం ఏంటి? పరిశుద్ధమైన దేవుడు, పాపము లేనివాడు, ఏ మనసడాగు లేనివాడు, మన కొరకు, గట్టిగా దేవుని స్తోత్రం, మన కొరకు ఆయన తన ప్రాణాన్ని పెట్టి రక్తము కాచి మనలను సంపాదించాడు. హల్లెలూయా. మరి నువ్వెంత మందిని సంపాదిస్తున్నావు? నీ జీవితము వెలిగించిన ప్రభు, ఆ వెలుగు ద్వారాగా నీవు ఎంతమందిని ప్రభువుకి నడిపించగలుగుతున్నావు? అంటే నిన్ను బట్టి అనేక మంది ఏం రావాలి? ఆ సువాసనకి రావాలి, ఆ పరిమళ వాసనకి రావాలి. అదే నీకు దూరం అయిపోతే నువ్వేం ప్రభు దగ్గరికి నడిపించగలుగుతావు? నేను ఒక మనం చెప్పే కదా, ఏమని? ఆత్మను నడిపిస్తే. అవునా? ఇది చేయాలంటే మొదటగా ఉండాల్సింది ఏంటో తెలుసా? నువ్వు మారాలి. ముందు నువ్వు ఉండాలి. నిన్ను చూసి వస్తారు ఎవరైనా. అర్థమైందా? నీ మాట, నీ పద్ధతి, నీ ప్రవర్తన, నీ వ్యక్తిత్వం ఎలా ఉంది? ఒకటి. రెండోది, ఇవన్నీ సరిగ్గా ఉంటే దేవుడు చేసే కార్యములు నీ పక్కన చూస్తారు. ప్రజలు చూస్తారు, అమ్మ ఈ దేవుని దగ్గరికి వెళ్తే ఆవిడ జీవితం దేవుడు అద్భుతంగా మార్చాడు యేసయ్యా, నా జీవితం కూడా దేవుడు మారుస్తాడని వాళ్ళలో ఒక ఆశ కలుగుతుంది. అర్థమైందా? వాళ్ళేం కలుగుతుంది? ఆశ కలుగుతుంది. అప్పుడు వాళ్ళే అడుగుతారు, అమ్మ నన్ను కూడా మీరు వెళ్ళే చర్చికి తీసుకువెళ్ళండి. అప్పుడు వాళ్ళే చక్కగా మీరు వాళ్ళ మందిరాన్ని తీసుకొస్తే పరలోకం అంతా మిమ్మల్ని చూసి సంతోషిస్తుంది. అక్కడ ₹1,00,000 నువ్వు సంపాదించుకునే కంటే ఒక ఆత్మను సంపాదించడమే గొప్ప విషయం అంటారు. పరలోకం అంతా సంతోషించే ఒక దినం అది. దేవునికి స్తోత్రం కలుగును. చూడండి, నైవేద్య బలిలో మనం నేర్చుకుంటున్నాం. ఒకటి చెప్పండి, మెత్తని పిండి శ్రమల అనుభవాలు గుండా మనం నడవాలి. రెండోది నూనె, పరిశుద్ధతకి సాదృశ్యంగా, అభిషేకానికి సాదృశ్యంగా కూడా ఉంది. తర్వాత మూడవది సాంబ్రాణి. అంటే అందులో ఏమంటాయి? నైవేద్య దినుసులో సాంబ్ర సువాసన ఇచ్చేదన్నమాట అది. హల్లెలూయా. అందుకే యేసు ప్రభు దగ్గరికి జ్ఞానులు ఏం తీసుకొచ్చారు? ఆయన బహుమతుల్లో సాంబ్రాణి కూడా ఉంది. నాలుగవదిగా ఉప్పు. నైవేద్యంలో 4వ వాడేది ఏంటంటే ఉప్పు గురించి మనందరికీ కూడా తెలుస్తుంది. ఉప్పు ఏం చేస్తుందంట? రుచిని ఇస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. మనకి ఉప్పు గురించి వాక్యం మనం నేర్చుకున్నాం. ఉప్పులాగా ఉండాలి క్రైస్తవుడు. ఉప్పు నిస్సారమైతే దానికి ఏమైందంట? కాలు కట్టేసి చెప్పండి, తొక్కబడుతుంది ఉప్పు. సారవంతమైన క్రైస్తవులుగా ఉందరుగాక. హల్లెలూయా. నువ్వు బ్రతికితే క్వాలిటీ కలిగిన క్రైస్తవులుగా బ్రతుకు, లేదంటే లోకోక్తులుగా బ్రతుకు. అంతేగాని సారవంతం లేని క్రైస్తవులుగా బ్రతకడం వల్ల ఏ ఉపయోగము? వెలిగితే ఎలా ఉండాలి? వెచ్చగానైనా ఉండు, లేదా చల్లగానైనా ఉండు. అటు ఇటు కాకుండా వల్ల ఏ ప్రయోజనం లేదన్నాడు ప్రకటన గ్రంథంలో.
ఆలోచన చేయండి దేవుని ప్రజలారా, మన సారవంతమైన క్రైస్తవులుగా ఉందము గాక. ఏమండి చూడండి, అందరూ కూడా ఎవరైనా షాపుకు వెళ్ళి ఎగ్జిబిషన్ అనుకో, డిమార్ట్కో, దేనికో దానికి వెళ్ళినా ఏ వస్తువు కొంటారా? అందరూ కూడా క్వాలిటీ కలిగింది కొంటారా, క్వాలిటీ లేదు కొనుక్కుంటారా? రేటు తక్కువ కానీ అంత క్వాలిటీ ఉండదండి అంటాడు. ఏది కావాలన్నారు చెప్పండి, మాట్లాడలా. అలాగే దేవుడు కూడా మనలో ఏం చూడాలనుకుంటున్నాడు తెలుసా? దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఉప్పు గురించి చాలా మాటలు మనం నేర్చుకున్నాం, అవునా కదా? ఉప్పు వేస్తేనే చెడిపోకుండా కాపాడుతుంది ఉప్పు, అలాగే రుచినిస్తుంది. అలాగే అన్నింటిలో కలిసిపోతుంది ఉప్పు. ఉప్పు నీళ్ళలో వేస్తే కరిగిపోతుంది, కూరలు వేస్తే కరిగిపోతుంది, దేంట్లో వేసినా, పచ్చళ్ళు వేసినా, ఏదైనా సరే కరిగిపోయే స్వభావం, కలిసిపోయే స్వభావం. అలాగే ఉప్పు ఎలా ఉంటది? తెల్లగా ఉంటది. వచ్చింది కాబట్టి చెప్పేస్తా, ఉప్పు ఎలా ఉంటది? తెల్లగా ఉంటది. ఉప్పు ఎలా ఉంటది? సారవంతంగా ఉంటుంది, తెల్లగా ఉంటుంది, కలిసిపోయి కూడా ఉంటుంది, రుచినిస్తుంది, చెడిపోకుండా కాపాడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఉప్పు. అందుకనే ఈ నైవేద్య బలిలో ఎన్ని ఉండాలి? 4 ఉంటాయంట. ఒకటి పిండి, గంటలి పిండి, నూనె, సాంబ్రాణి. దేవునికి స్తోత్రం కలుగును. 4 రకాలైన 5 రకాలైన బలిలో ఒకటి దహన బలి, 2 నైవేద్య బలి, 3వది సమాధాన బలి. 3వది చూడండి, రోమాపత్రిక 5:1. కాబట్టి విశ్వాస మూలమున మనం నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. చూడండి, సమాధాన బలి. దేవునితో మానవునికి ఏం లేదు? ఆది కాండంలో 3 అధ్యాయంలో మనకు దేవునితో మనకి సమాధానం లేదు, వైరం ఏర్పడిందంట మనకి దేవునికి. మానవునితో దేవునికి సమాధానం లేదు కనుక సమాధాన బలి దేవునికి అర్పించడం అవసరం. ఏం లేదు చెప్పండి? సమాధానం లేదు. చెప్పండి, ఆదాము అవ్వ చేసిన పని వలన దేవునికి మనిషికి ఏం పోయింది? సమాధానం పోయింది. ఆ సమాధానం కల్పించడానికి సమాధాన బలి అవసరమై ఉందట. హల్లెలూయా. సమాధాన బలి, సమాధానము ఐక్యతను తెలియజేస్తున్న యొక్క బలి. 5వ మత్తయి సువార్త 5:23-24. చూడండి, కరెక్ట్ లేదు? 5వ అధ్యాయం 23-24. కావున నువ్వు బలిపీఠమునొద్ద అర్పణమును అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడల అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణను విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడము. ఎప్పుడు అర్పణ అంటే ఇదే సమాధాన బలి అర్పణ అంటే సమాధాన పడే అర్పణ. గుర్తుపెట్టుకోండి, యేసయ్య దేవునికి మనకి మనుషులకి సమాధానం ఏర్పరచడానికి ఆయన మధ్యవర్తిగా సమాధాన బలిగా అయిపోయాడు. ఆమె చూడండి, మా అందరు తల్లబడ్డారు అంటే సమాధాన పరిచే వాళ్ళే క్రైస్తవులు. చెప్పండి, గొడవలు పెట్టే వాళ్ళు క్రైస్తవులు అన్నిటికీ కాదు. యేసు ప్రభు ఏం చేశాడు? మనుషులకు దేవునికి వచ్చిన వైరాన్ని సమాధాన పరిచాడు ఆయన బలి ద్వారా. మరి ఆయన బిడ్డలో ఉన్న మనం ఏం చేయాలి? ఎవరైనా గొడవ పడితే మన కలపాలి. అది ఆయన బిడ్డగా మనకు ఉండవలసిన ఉత్తమమైన లక్షణం. అది కొంతమంది ఏం చేస్తారంటే గొడవ పడతా ఉంటే కొంచెం వాద్యం పోతారు. వాళ్ళు ఇంకా గొడవ పెద్దదిగా చేయడానికి వాళ్ళు ముందుంటారు కొంతమంది. కానీ క్రైస్తవుడు అన్నటికీ ఆ పని చేయకూడదు. గుర్తుపెట్టుకోండి, మనం ఎప్పుడు కూడా సమాధాన పరిచేవారిగా ఉందము గాక. ఎందుకంటే మన దేవుడు ఎవరంటే చెప్పండి, ఆయన 5 పేర్లలో ఒకటి ఆశ్చర్యకరుడు, కర్త, సమాధానం. చెప్పండి, సమాధానానికి
సమాధానకర్త, సమాధానానికి అధిపతి ఆయన. మరి ఆయన సమాధాన అధిపతి అయితే ఆయన బిడ్డలుగా మనం కూడా ఎలా ఉండాలి? హల్లెలూయా. ఇక్కడ రెండు మనం చేయాలి. చూడండి అందరూ కూడా, నీకు ఎవరికైనా వైరం ఏర్పడితే దేవుడు ఏమంటున్నాడు? ముందుగా నువ్వు బలి అర్పణ అక్కడ అర్పించేసి బలి అక్కడ వదిలేసి బలి నువ్వు వెళ్ళి ఆకయేమో అని ముందు సమాధాన పడు. రెండవదిగా సమాధాన పరచువారు దేవుని కుమారులు అనబడతారు. ఎవరండి? ఎవరు? అంటే సమాధానాన్ని వాళ్ళు ఎక్కడుంటే అక్కడ సమాధానం ఉంటది. వాళ్ళకి వేరే వాళ్ళకి గొడవ అయితే సమాధానం కాకుండా, ఎక్కడ గొడవ అవ్వకుండా అక్కడ కూడా సమాధానం పరచుకోవాలి అంట వాళ్ళు. ఇప్పుడు మనకు ఒక విషయం చెప్తానండి. 12 మంది వేచి చూడడానికి వెళ్ళారు ఇశ్రాయేలు ప్రజలు. అందరూ 2 మంది సమాధానం తెచ్చారు, 10 మంది వ్యతిరేకమైన సమాధానం తెచ్చారు. వాళ్ళ మాటలు పట్టుకొని మెజార్టీ ఎక్కువైపోయింది కాబట్టి ఆ 10 మాట ఏమన్నారు జనం. ఆ 10 మంది చెప్పిందే విని రివర్స్ అయిపోయి వెనక్కి వెళ్ళిపోవడం రెడీ అయిపోతే వీళ్ళిద్దరు కూడా చేసిన పనిలో తెలుసా, వాళ్ళని ఆపి సమాధాన పరిచే ప్రయత్నం చేశారు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఎవరు? అప్పటి కాలేబు, యెహోషువ. అయ్యా బట్టలు చింపేసుకొని, అయ్యా మీరు అలా కలమాకండి, అది కరెక్ట్ కాదు. దేవుడు మనకిస్తాడు, దేవుడు మనకి సహాయం చేస్తాడు, ఈ దేశాన్ని దేవుడు మనకిస్తాడు. ఆయన మన యందు ఆనందించిన ఎడల ఈ దేశాన్ని మనం స్వాధీనపరచుకుంటామని ప్రజలను సమాధాన పరిచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఒకవేళ సంఘములో గొడవైనా కాలేబు, యెహోషువ లాంటి వారు లెగాలి, సమాధాన పరచాలి మీరే. ఎవరు? మోషే దాకా వెళ్ళకుండానే ముందు వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే నాయకుడు దాకా వెళ్ళకోకుండానే వీళ్ళే సమాధాన పరుస్తున్నారు. అలాంటి వ్యక్తులుగా మీరు మార్చబడాలి. హల్లెలూయా. సమాధాన పరచాలి, సమాధానం మనం పడాలి, ఎదుటి వారితో కూడా సమాధానం పరిచేలాగా ఉండాలి. అదే సమాధాన పని. దేవుని స్తోత్రం కలుగును. అవునా కదా? చెప్పండి. మరి ఆయన బిడ్డలుగా ఉన్నప్పుడు యేసుక్రీస్తు కలిగిన ఈ మనసును మీరు కలిగి ఉండండి అన్నాడు. ఫిలిప్పీ రాసిన పత్రిక 5వ అధ్యాయం. అవునా? క్రీస్తు యేసు కలిగిన ఈ మనసు. మరి ఆయన మనసు ఏంటి? సమాధాన పరిచే మనసు అయింది. మరి ఆయన మనసు మనలో ఉండాలా లేదా? చూడండి, సమాధాన బలి 3 రకాలు. 1 కృతజ్ఞత అర్పణలు, 2 మొక్కుబడి అర్పణలు, 3 స్వేచ్ఛ అర్పణలు. ఇందులో ఉంటాయి. ఏంటంటే కృతజ్ఞత అర్పణలు, స్వేచ్ఛ అర్పణలు, అలాగే మొక్కుబడి అర్పణలు 3 ఉంటాయి. చూడండి, కృతజ్ఞత అర్పణ అర్పించిన వారు సొలొమోను. ఎవరు? రాజైన సొలొమోను. 2 దావీదు. ఎవరు? ఎందుకంటే నీవు నా కట్లను విప్పి ఉన్నావు, నీకు నేను కృతజ్ఞత అర్పణలను అర్పించగలను అన్నాడు. చూడండి, కీర్తన 116, 17 వచనాలు చదవాలి. 116 కీర్తన 16, 17 వచనాలు. యెహోవా, నేను నిజముగా నీ సేవకురాలి కుమారుడనై ఉన్నాను. నీవు నా కట్లు విప్పి ఉన్నావు, నేను నీకు కృతజ్ఞత అర్పణను అర్పించదను. యెహోవా నామమున ప్రార్థన చేసేదను. దేవునికి స్తోత్రం చెప్పండి. కృతజ్ఞత అర్పణను అర్పించాలి. ఏం అర్పించాలి? కృతజ్ఞత అర్పణలు అంటే యెహోవా నామమున ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి, ఆయనను స్తుతించాలి. దేవుడు చేశాడు చెప్పి సాక్ష్యం చెప్తాడు, కానీ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయాలి. ఆమె చూడండి, అందరూ కూడా గట్టిగా దేవుని స్తోత్రం చెప్పాలి. నిజంగా నీ సాక్ష్యం ఎక్కడ చెప్పాలి తెలుసా? అన్ని జనుల మధ్య చెప్పాలి. ముందు సంఘంలో చెప్తారు, మంచిదే, సంఘం బలపడాలి, కానీ దానికంటే ప్రాముఖ్యం ఎక్కడో తెలుసా? అన్ని జనుల మధ్యలో దేవుని కార్యాలు మనం కనపరచాలి. హల్లెలూయా. రెండోది, కృతజ్ఞతగా నువ్వు ఏం చేస్తున్నావు ప్రభుకి? ప్రభు నీ జీవితంలో కార్యం చేశాడు అంటున్నావు, మరి కార్యం చేసిన దాన్ని బట్టి ప్రభువుకు నువ్వు ఏం ఇస్తున్నావు అంటే నీకు డబ్బని కాదు, ప్రభుకి ఏమి ఇస్తున్నావు? కృతజ్ఞతగా. ఇక్కడ ఏమంటున్నాడు? ఆయన ప్రార్థన చేస్తున్నాడు అంట. మరి నువ్వు చేస్తున్నావా ఎక్కువ ప్రార్థన? ఈరోజు నేను ఒక అరగంట ప్రార్థన చేసే వ్యక్తిని, ప్రభు నా పట్ల కార్యం చేశాడు, నేను నిలబడి సాక్ష్యం చెప్పాను. రేపటి నుంచి నేను ఏం చేస్తాను తెలుసా? గంట ప్రార్థన చేస్తాను. దేనికంటే? కృతజ్ఞతగా. ఇంకొక అరగంట దేవుని సందులో గడపడానికి ఇష్టపడతా ఎక్కువ నేను.
అర్థమైందా? కానీ మనం ఏం చేస్తామంటే కృతజ్ఞతగా చాలా సాక్ష్యం చెప్పి కానికేశారు. ఏం చేస్తాం? మాస్టర్ గారు చేశారు చెల్లేదు. ఎవరెవరికి? నీకు దేవునికి చెల్లేదు. ఇంకేం సంబంధం లేదు. మళ్ళీ కార్యం చేస్తే మళ్ళీ. అంతేగాని కృతజ్ఞతగా దేవుడు ఏం అడుగుతున్నాడు నీ దగ్గర నుంచి? అదేగా ఆయన ఏమడుగుతాడంటే నాతో పాటు కూర్చో అయ్యా అన్నాడు. అంతే. ఉత్తమమైన దాన్ని ఎంచుకుందా అంటాడు. మరి అన్నిటికంటే ఈ దేశంలో ఉత్తమమైంది ఏంటో తెలుసా? ప్రపంచం మొత్తంలో దేవుని పాదాలు పట్టుకోవడమే. కానీ అక్కడ గడపడానికే మనకి ఇష్టం ఉండట్లా. కానీ వేరే చోట్ల ఉండడానికి అంటే కూర్చొని మాట్లాడుకోవడానికి సమయం అనేది ఉంటుంది. కానీ ప్రభు దగ్గర గడపడానికి నిజంగా చెప్పనా, మీరు ప్రభు దగ్గర గడపడం మొదలు పెడితే మీ జీవితాలు దేవుడు మార్చేస్తాడు, మీ కుటుంబాలను దేవుడు మార్చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. వాస్తవం అండి. దేవుడి సన్నిధిలో గడిపే వారి జీవితాలు కొంతమంది అంటారు, ఎలా కుదిరితే పాస్ గారు మాకు ఫ్యామిలీస్ పిల్లలు ఇవన్నీ ఉన్నాయి, ఎలా కుదిరితే? ఆనోకు దేవునితో నడిచాడు. ఆనోకు పిల్లలు లేరా? ఆనోకు భార్య బిడ్డ లేరా? ఉన్నారు. అయినా సరే ఎవరి ప్రాధాన్యత వాళ్ళకి ఇవ్వాలి. అర్థమైందా? వాళ్ళకి ఇచ్చే సమయాన్ని చెప్పండి. వాళ్ళకి ఇచ్చే సమయాన్ని వాళ్ళకి ఇవ్వాలి, దేవునికి ఇచ్చే సమయాన్ని దేవునికి ఇవ్వాలి. హల్లెలూయా. అలాగా మనము ప్రభుకి కృతజ్ఞత చెల్లించాలి. ఏమండి? దావీదు కృతజ్ఞతగా మందిరం కట్టాలనుకున్నాడు, సొలొమోను కట్టాడు. అర్థమైందా? రెండోది మొక్కుబడులు ఒక ప్రత్యేకమైన ఆశీర్వాదం పొందినప్పుడు అర్పించే యొక్క బలి లేక ఒక కార్యము దేవుడు నెరవేర్చడానికి ఒప్పుకో. ఇప్పుడు అన్న గురించి మనకు తెలుసు. చూడండి, అందరూ కూడా మొక్కుబడిగా అన్న ఏమిచ్చింది? ఏమనుకోండి, ఒకటే అంది, నాకు కనుక ఒక మగబిడ్డని ఇస్తే నీ పరిచర్యకి ఇస్తాను. దేవుని స్తోత్రం చెప్పండి. ఫస్ట్ అన్న ప్రార్థన చేసింది, అయ్యా ఎవరో పెన్నెన్న నన్ను బాగా బాధపడుతుంది, అవమానిస్తుంది ప్రభా, నాకు ఒక బిడ్డను అని అడిగింది. చెడా అలా అడిగితే ఇవ్వలా. రెండోసారి అడిగింది, అయ్యా చుట్టుపక్కల ప్రజలందరూ నన్ను అవమానిస్తున్నారు, ఎక్కడికి వెళ్ళినా నాకు ఒక బిడ్డను అయ్యా, ఈ నిందన అవమానం తొలగించారని అడిగింది. అప్పుడు ఇచ్చారా? అప్పుడే ఇవ్వలా. మూడోసారి ఎలా అడిగిందో తెలుసా? నువ్వు నాకు ఒక బిడ్డను ఇస్తే నీ పరిచయలో పెట్టిస్తానయ్యా అని చెప్పి. ఎప్పుడైతే ఆ మాట అనిందో అన్న, అప్పుడు ఆ అప్లికేషన్ రైట్ చెప్పి మద్రేసి పంపించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వు ఏది అడిగినా దేవుని మహిమార్థమే అడగాల, దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. అది అన్న అదే చేసింది. ఫస్ట్ సారి అడిగింది, అదో ఆ పెళ్ళ నన్ను బాధపడుతుందని అడిగింది, ఎవరా? అలా అందరూ నన్ను ఎలా అభిమానిస్తారని అడిగింది అప్పుడే ఇవ్వాల. కానీ తన హృదయాన్ని కుమ్మరించుకొని నీ కొరకు నీ పరిచయ కొరకు ఇస్తాను అంటే దేవుడు అమ్మని ఇచ్చేశాడు. దేవుడికి స్తోత్రం. ఇచ్చాడని చెప్పి సాకులు చెప్పి వదిలేసిందా? మొక్కుబడిని చేసిన మొక్కుబడిని చెల్లించింది. దేవునికి స్తోత్రం. ఆ జాబితాలో మనకు ఇంకో వ్యక్తి కనబడ్డాడు, యెఫ్తా. ఆమె చూడండి, మొక్కుబడులు కూడా ఇక్కడ ఒక మాట చెప్తాను వినండి. చూడండి, మొక్కుబడి కూడా తెలివి తక్కువైన మొక్కుబడులు చేయమంటారు దేవుని దగ్గర. అర్థమైనా అర్థం కాలేదా? ఇప్పుడు యెఫ్తా దగ్గర కూర్చున్నాం. ఇప్పుడు నాకు యుద్ధంలో విజయం ఇస్తే ఏ జంతువులో బలిస్తాను, ఏ 10 గొర్రెలో బలిస్తాను, ఏదో చెప్పుకోవచ్చు కదా. ఏమని చెప్పాడు? నా ఇంటి దగ్గర నుంచి మొదటగా నన్ను ఎదుర్కోవడానికి ఏదైతే వస్తుందో ఏంటి ఆ మొక్కుబడి ఏంటి? ఇప్పుడు ఆ మొక్కుబడి చేయడం వల్ల పాప తన కూతురు, చాలా బాధాకరమైన విషయం అది. జాగ్రత్త అండి, మీరు దేవుని దగ్గర ఏదైనా మొక్కుబడి చేసుకుంటే అది చాలా జ్ఞానయుక్తమైన మొక్కుబడులు చేసుకోండి. ఎందుకని చెప్పనా, అది చెల్లించుకుపోవడం కూడా పెద్ద పాపం అయిపోయింది తర్వాత. లేదా అది చెల్లించే విషయంలో మీకు చాలా బాధపడ కలగచ్చు. ఇప్పుడు వస్తాకు జరిగిన సంగతి ఏంటి? అసలు అలాంటి బలి అవ్వకుండా ఏదో మొక్కుబడి ఏదో పలానా లేదా ఆయన స్థాయి తగినట్లు కొని ఒక 100 గొర్రెలో
ఏదో ఏదో ఒక బలిస్తానని చెప్తే సరిపోయేది. ఇంటికి ఎదురొస్తే నేస్తా అన్నాడు. ఎవరు వచ్చారు? పాపం తన కుమార్తెకు తెలియదు. వాళ్ళ డాడీ చక్కగా గెలిచాడన్న ఆనందంలో కుమార్తె కూడా సంతోషంతోనంట ఆనందిస్తూ నాట్యమాడుతూ ఎదురొచ్చిందంట తన తండ్రికి జేజేలు పారకడానికి. చూడండి, ఆ మొక్కుబడిని వెనక తీయలేడు. కూతురు ఒక్కగానొక్క కూతురు, ఇంకా కొడుకులు లేరు పాపం, వంశంలో ఎవరు లేరు. ఇక ఆ కూతురు తెచ్చిపోతే ఒక్క ఇంకా ఏమి లేదు సత్తాను. ఎలా ఉంటది ఆ బాధ? కానీ మొక్కుబడి మీద నిలబడ్డాడు యెఫ్తా. దేవునికి స్తోత్రం కలుగును. యెఫ్తా చేసింది గొప్ప పని, అలాగే తన కూతురు కూడా చేసింది ఇంకా గొప్ప పని. ఎవరు ఒప్పుకుంటారండి? అమ్మా ఆ కాలేజీలో కాదమ్మా, ఈ కాలేజీలో నాకొద్దా కాలేజీ అంటున్నారు. ఇప్పుడు కాలేజీ వద్దంట. అలాంటిది అమ్మా నేను దేవుడికి బలిస్తానంటే ఎవరు ఒప్పుకుంటారండి? నువ్వు చేసుకుంది నువ్వు వెళ్ళి బలించుకో, కావాలి నువ్వు చచ్చిపో, నేను చచ్చిపోతానంటారు ఈ జనాలు. కాదా? ఎవరో చెప్పండి, ఎవరు చచ్చిపోతారు? కానీ యెఫ్తా కూతురు అంగీకరించారు. ఒక మాట చెప్పనా, ఈ విషయం దగ్గరికి వస్తే మొక్కుబడి చేసిన వ్యక్తి మాట మీద నిలబడ్డాడు. అలాగే తన కూతురు కూడా విధేయత చూపించింది. గట్టిగా దేవుని స్తోత్రం. ఇప్పుడు అదే మనం నేర్చుకుంటే అబ్రహాము సమర్పణ, ఇస్సాకు యొక్క విధేయత కనబడుతుంది. ఏం కనబడుతుంది అక్కడ? మోరియా పర్వతం మీద అబ్రహాం యొక్క సమర్పణ, ఇస్సాకు యొక్క విధేయత. ఇస్సాకు ఒప్పుకోకపోతే అబ్రహాం ఎలా బలిస్తాడండి? ఇస్సాకు ఏం పిల్లోడే కాదు, 14 సంవత్సరాలు ఉన్నాయి అప్పటికి ఇస్సాకుకి. ఎందుకంటే ఎలా చెప్పగలరు పాస్టర్ గారు అంటారా? అన్ని చెప్తున్నాడు. అయ్యా తండ్రి అన్నీ ఉన్నాయి, బలిపశువు ఏది అంటే ఇస్సాకు ఏం తెలుసు? బలి ఎలాగవ్వాలో ఏమేమి ఇవ్వాలో అంతా కూడా తెలుసు. పెద్దోడం కదా, పారిపోతే ఎన్ని సంవత్సరాలు అప్పుడు చెప్పండి. 100+14 114 సంవత్సరాల వయసు కలిగిన ఒక ముసలోడు కుర్రోడు పారిపోతే దొరుకుతాడా? దొరకడు. కానీ తన తండ్రి ఏది చెప్పిన అలాగా కట్టేస్తుంటేనంట. అసలు ఇస్సాకుని అక్కడ మనం ఎంత పెంచుకున్నా తక్కువే. తన తండ్రి తాడుతో కట్టి బలిపెట్టే మీద పెడుతుంటే అలాగా ఉన్నాడంట. ఎవరి అంటే ఏమి చూడదా, 14 సంవత్సరాలు ఒక బిడ్డ తన తండ్రి నన్ను చంపుతున్నాడని తెలిసి కూడా, బలి అర్పణ బలిస్తున్నాడని తెలిసి కూడా మాట మాట్లాడాల. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. అక్కడ అబ్రహాం ఎవరో తెలుసా? నేర్చుకుంటే తండ్రి. ఇస్సాకు ఎవరో? అవునా? దేవునికి స్తోత్రం కలుగును. ఆలోచన చేయండి. యెఫ్తా కూడా, నేను ఒకటే చెప్తా, మనం ఏదైతే మొక్కుబడి చేసుకుంటున్నాం ప్రభు దగ్గర, చూడండి ఆ ప్రభు దగ్గర ఆ మొక్కుబడిని మనము జ్ఞానయుక్తంగా చేయాలి. అప్పుడే అవి మనం నేర్చుకోవడానికి, నెరవేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. యెఫ్తా లాగా మనం ఇబ్బందులు పడే పని లేకుండా. హల్లెలూయా. చూడండి, మూడోది స్వేచ్ఛార్పణ. చూడండి, ఇది తనకు తానే వ్యక్తిగతంగా అర్పించుకునేది స్వేచ్ఛార్పణ. పాపాత్మురాలైన స్త్రీ ఎవరు? తనకు తానే. లోకాసు వార్త 7:37-38 అలాగే రెండవదిగా పౌలు కూడా 1 తిమోతి 1:12-13 మనకు కనబడుతున్నాయి. సమాధాన బలిలో 3, 1 చెప్పండి కృతజ్ఞతార్పణ, 2 చెప్పండి స్వేచ్ఛార్పణ, 3వది మొక్కుబడి. 3 రకాలైన అర్పణ మనకు అందులో కనబడుతున్నాయి. చూడండి, తర్వాతగా మనం అపరాధ పరిహారార్థ బలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. సమయం అయిపోయింది, వేగంగా చెప్పేస్తున్నాను. 5 లేవి కాండము 5:18-19 అపరాధ పరిహారార్థ బలి. లేవి కాండము 5:18-19 చదవండి. కావున నువ్వు ఏర్పరిచిన వెల చొప్పున మందలో నుండి నిర్దోషమైన పొట్టేలును అపరాధ పరిహారార్థ బలిగా అతడు యాజకుల యొద్దకు తీసుకొని రావాలను. అతడు తెలియకే అపరాధ పరిహారార్థ బలి అనగా అపరాధము చేసిన మానవుడు
ఇచ్చే బలి అపరాధ పరిహారార్థ బలి. ప్రభు దగ్గర మనం చేసే అపరాధాల కొరకు ఇచ్చే బలి అర్పణ. అర్థమైందా? మానవుడు జన్మత కర్మత పాపం మనం తప్పు ఉదయం అన్నింటికి మోసకరమైంది కాబట్టి మనం చేసే ఆ పాపాల నిమిత్తం అర్పించే బలి అన్నమాట. హల్లెలూయా. సరే, ఇంకా ఒకటి వేగంగా చెప్పేస్తాను. చివరిగా పాప పరిహారార్థ బలి. చూడండి వాక్యంలో లేవి కాండము 4:1-12 వచనాలు మనకు అక్కడ ఉంటుంది. కాబట్టి మీరు చదవద్దు, లేట్ అయింది. సంవత్సరానికి ఒకసారి పాప పరిహార బలి అర్పించవలెను. నా వైపు చూడండి. సంవత్సరానికి ఒకసారి అంటే సంవత్సరానికి ఒకసారి ఇశ్రాయేలు అందరూ కూడా వెళ్ళి మందిరానికి వెళ్ళి ఈ పాప పరిహారార్థ బలి అనేది అర్పిస్తారంట. చూడండి అమ్మా, ఇందులో కావాల్సిన వస్తువులు ఒకటి ప్రాముఖ్యమైనవి: రక్తము, మొదటి ఇందులో ఏం కావాలంటే లక్షణం రక్తం అంటాం. మృగమకాండ 30 చదవండి. మరియు అహరోను సంవత్సరం ఒక మారు ప్రాయశ్చిత్తార్థమైన పాప పరిహారార్థ బలి రక్తము వలన దాని కొమ్ముల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను. మీ తరతరములకు సంవత్సరమునకు ఒకసారి అతడు దాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను. ప్రాయశ్చిత్తము, క్షమాపణ, పరిశుద్ధత, ఈ 3 ఇందులో ఉంటాయి. పాప పరిహార బలిలో 3: ఒకటి ప్రాయశ్చిత్తము, క్షమాపణ, పరిశుద్ధత. ప్రాయశ్చిత్తము అనగా కప్పుట అని అర్థం. ఆదాము హవ్వలు పాపం చేసినప్పుడు వారి ప్రాయశ్చిత్తమైన నిర్దోషమైన పశువును వధించి శరమొక్కు చొక్కాలు వారికి తొడిగి. ఇప్పుడు ఎప్పుడైతే పశ్చాత్తాపం ఉంటుందో అప్పుడు ఏమవుతుందంటే పాపములు కప్పబడతాయి. దేవుని స్తోత్రం చెప్పండి. అర్థమైందా? మనం చేసిన పాపములు క్షమించబడి ఏమవుతాయంటే కప్పబడతాయి. ఏం కప్పాడు దేవుడు? చర్మపు చొక్కాల వారికి కప్పాడు. తర్వాత రెండవది మనకి క్షమాపణ. మానవుడు తప్పు చేసినప్పుడు తన తప్పుకు తాను క్షమాపణ పొందవలెను. ఏం పొందవలను అంటే ప్రతి తప్పుకి లేదా మనం చేసిన దేవుని ఎదురు చేసిన ప్రతి పాపానికి ఏముండాలంట? క్షమాపణ. అందుకే 51వ పశ్చాత్తాప కీర్తన రాయబడి దావీదు చేసిన పాపములన్నిటికీ కూడా ఆయన పశ్చాత్తాపడి ఏడ్చినట్లుగా మనకు అక్కడ కనబడుతుంది. హల్లెలూయా. చూడండి, క్షమాపణ. తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గరికి క్షమాపణ పొందాడు పశ్చాత్తాపడడం వల్ల. అతిక్రమం దాచిపెట్టిన వాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు కనికరము పొందుదుడు అని చెప్పి రాయబడి ఉంది. అలాగే 3వదిగా పరిశుద్ధత. నేను పరిశుద్ధుని కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండుడి అని రాయబడి ఉంది. పాప పరిహార బలి 4 రకమైన మనుషులకి అవసరమైంది. 1 యాజకులు, 2 సంఘము, 3 అధికారి యొక్క పాపములు, 4 సామాన్య మనుషులు. అర్థమైందా? 4 రకాలైన మనుషులు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అర్థమైందండి? 5 రకాలైన దేనికి దానికే ప్రత్యేకమైంది, దేనికి దానికే వస్తువులు వేరు, దేనికి దానికే సంబంధించింది వేరు. అంతేగాని 5 ఒకే రకమైన బలి కాదు. గుర్తుపెట్టుకోండి. ఈ 5 మన ప్రభు కలవరి శిలువలో మన వరకు బలియాగం అయ్యాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని రకాలైన బలులండి చెప్పండి? 1, 2, 3, 4. 4వది అపరాధ, 5వది పాప. జాగ్రత్తగా వీటన్నిటిని ధ్యానించి ఒకవేళ అర్థం కాకపోతే మనలో ఏం చేయాలి? మనకి దేవుడిచ్చిన చక్కని అవకాశం. యూట్యూబ్ లో మనం వాక్యాన్ని కానీ ఎవరు చూడట్లేదు. ఎవరు ఏమనుకుంటున్నారు చెప్పరా?